మరి ఇప్పుడు అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు. మరి అది కూడా దేవునికి మహిమకరంగా, మరి సంఘంలో ప్రోత్సాహకరంగా ఉండేటట్లుగా కూడా ఈ సాక్ష్యాలు మనకెంతో ఉపయోగపడతాయి అన్నమాట. అయితే నా పేరు రమాదేవి. మరి ఒక అన్య కుటుంబంలో నుంచి వచ్చినటువంటి దాన్ని. మా నెగిటివ్ ప్లేస్ అయితే నూజివీడు సైడ్ ఒక పల్లెటూరు గొల్లపల్లి, అది కన్నారూరు. అయితే నేను నా 7వ సంవత్సరంలో నేను నూతులో పడ్డాను. అంటే మా అమ్మ పొరిగింటికి వెళ్ళింది. ఆ మరి ఇంట్లో ఇట్లా నెయ్యి కరగబెట్టాను, అక్కడే ఉంది, కుక్క వస్తుందేమో ఒకసారి వెళ్ళి చూడు అని అంటే వెళ్ళేసరికి అది నా ఎంబట పడింది. వెనక మరి ఆ నూతికి అంచు ఎందుకు కట్టలేదో కానీ నూతిలో పడిపోయాను. ఆ చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ధైర్యం ఎక్కువే నాకు. పడిన వెంటనే ఇట్లా ఈత కొట్టినట్టుగా కొట్టి, మరి మా ఇంటికి కొంచెం దగ్గరగా మర్రి చెట్టు అటు ఒక సైడు, రావి చెట్టు ఒక సైడు ఉంటాయి. దాని ఓటలో నూతులోకి లోపలికి ఉంటాయి. అయితే ఆ ఓడల్ని ఇట్లా పట్టి లాగి కాళ్ళు నూతి గోడకేసి కట్టి పెట్టి నీటి మీద పడుకున్నట్టుగా ఉండి ఇంకా అరుస్తున్నాను, అమ్మా నేను నూతిలో పడ్డాను, నేను నూతిలో పడ్డాను, అమ్మా నేను నూతిలో పడ్డాను అని అరుస్తున్నాను. మరి ఇక ఎవరికి వినపడుతుంది, ఎవరికి వినపడదు. మరి అట్లాంటి సందర్భంలో మా ఇంటి సరిహద్దు గోడ పక్కన బ్రాహ్మలు అనమాట. ఆ ఇంటి సరిహద్దు గోడ కొంచెం పడిపోయే ఉంటుంది. ఆ ఆవిడ ఎందుకో అంట్లు బయటేసి ఆ కడుక్కోవటానికి అని చెప్పి బయటికి రాగానే ఎక్కడి నుంచో ఒక శబ్దం వినపడుతుంది నాకు. ఏంటి, ఎక్కడి నుంచో శబ్దం వినపడుతుంది అని ఆవిడకి ఎందుకో డౌట్ వచ్చి, నూతులో ఎవరైనా పడ్డారా అని ఆవిడ గబగబా వచ్చి చూసింది. చూస్తే నేను నూతులో కనపడ్డాను. అమ్మ నువ్వు జాగ్రత్తగా అట్టాగే పట్టుకో అని చెప్పి వెళ్ళి తన భర్తకి చెప్పింది. అతను కరెంట్ ఆఫీసులో చేస్తాడనమాట. చెప్పిన వెంటనే అతను గబగబా వచ్చి మళ్ళీ నాకు ధైర్యం చెప్పి, నువ్వు వదలబాక, వాటిని అట్టాగే పట్టుకో అని చెప్పి మా ఇంటికి ఇక తర్వాత రోడ్డు, తర్వాత పొగ తోటలో, ఆ పొగ తోటల్లో పొగ మొక్కలకి నీళ్లు పోసేటటువంటి వాళ్ళందరినీ ఆ పిలిచి, మీ దగ్గర ఏదైనా తాళ్ళు ఉంటే పట్టుకొచ్చేయండి అని అంటే వాళ్ళు తాళ్ళు పట్టుకుని వచ్చారు. ఆ ఆ, వచ్చినాక ఒక బకెట్ నాకు, ఆ బకెట్ లోపలికి నీటిలోకి దింపారు. వేరే తాడుతోటి ఒక ఆయన నూతులోకి దిగారు. అప్పటి వరకు కూడా నేను పట్టుకున్నాను. కానీ ఈ మధ్యలో నేను ఆవిడ వచ్చే చూసే లోపు, నేను ఎంతసేపు నుంచి పిలుస్తున్నానో ఆవిడకి తెలియదు. నేను వచ్చి ఆవిడ వచ్చి చూసే లోపు ఇక అయిపోయింది, నా చేతుల్లో శక్తి అయిపోయింది, కాళ్ళల్లో శక్తి అయిపోయింది. ఆ ఇక నేను మునిగిపోతాను, నేను చచ్చిపోతాను అనేటటువంటి నిబ్బరానికి వచ్చేసాను. అప్పుడే నాకు అనిపించింది ఇక నేను చచ్చిపోతాను అని. కానీ మరి దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక నా మీద ఎంత ఉందో మరి ఈనాడు అనిపిస్తుంది. కానీ ఆయన ఆశించినంతగా నేనేమి చేయలేదు. ఆ అయితే ఆ ఆవిడ నేను అనుకుంటూ ఉండగా ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు ధైర్యం చెప్పారు, ఒక్కొక్కళ్ళు రావటం, అమ్మా నువ్వు గట్టిగా పట్టుకో, నువ్వు దాన్ని వదలబాకని. అట్లాగే బకెట్ లోపలికేశారు. ఒక ఆయన వేరే తాడుతో దిగారు, నన్ను తీసి బకెట్ లో కూర్చోబెట్టారు, నన్ను బయటికి తీసుకొచ్చారు. అయితే అది నాకు తెలియనటువంటి ప్రాణాపాయ స్థితి. ఇట్లా జరుగుతూ ఉంది. నేను 9th క్లాస్కి వచ్చాను. 9th క్లాస్కి వచ్చేసరికి అంటే ట్యూషన్కి వెళ్ళాలి గనక మా ట్యూషన్ మాస్టరు సత్యానందం గారని, ఆయన వాళ్ళు దేవుని ఎరిగినటువంటి కుటుంబము. సరే, ఆ, ఆయన భార్య మరి పెళ్ళయిన తర్వాత ఆయన భార్యని ఎక్కడికన్నా మందిరానికి పంపాలంటే, మందిరానికి పెళ్ళైన కొత్తలో కాదని, ఆ దగ్గరలో ఎక్కడో కుటుంబం, దేవుని నమ్మిన కుటుంబం ఉంటే వాళ్ళ భార్యతో పాటు నన్ను పంపిస్తూ ఉండేవారు. అక్కడ కూడా నేను మీటింగ్లు వింటా ఉండేదాన్ని. ఇట్లా
ఎక్కడన్నా కూడికలు పెడితే వింటుండేదాన్ని. ఎందుకో నాకు అసలు కొంచెం ఆ ఇది మీద ఆసక్తిగా అట్లా అనిపించేది, వింటుండేదాన్ని. ఇట్లా కొనసాగుతా ఉంది. అయితే నేను నైన్త్ క్లాస్ చదివేటప్పుడు కాబోలు మరి మాకు హిందీ మాస్టర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన నన్ను పిలిచి ఒక కాగితం ఇచ్చి, అమ్మా ఇది జాగ్రత్తగా ఇంటికి పట్టుకెళ్ళు, మా పెద్దనాన్నగారి ఇంట్లో ఆయన అద్దెకుండేవారు, నువ్వు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు నాకు అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోదు గాని అని చెప్పానంటే, నాకు గాగా ఇచ్చారు ఆ అని ఘనంగా పట్టుకుని దాన్ని పుస్తకాల్లో పెట్టి తీసుకొచ్చి పుస్తకాలు వరండాలు టేబుల్ మీద పెట్టేసేసి ఆడుకోవటానికి వెళ్ళిపోయాను. ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈ కాగితం పోతే కనుక నా ఉద్యోగం పోతుందమ్మా జాగ్రత్త అన్నారు. సరే కాగితం చూస్తే దొరకలేదు, కాగితం లేదు. మరి ఇప్పట్లాగా బ్యాగులు పెట్టే అట్టా లేవు, వెనకిట్లా చేతితో పట్టుకుని వెళ్ళేవాళ్ళం, అట్టాగే తీసుకొచ్చి టేబుల్ బయట బల్ల ఉండేది, బల్ల మీద పెట్టాను, ఆడుకొచ్చాను, మళ్ళీ ఆయనకి ఇవ్వాలి కదా అని చెప్పి వెళ్ళాను, చూస్తే లేదు. ఇక హై స్కూల్ కి ఇంటికి ఆ సైడ్ కి ఈ సైడ్ కి రెండేసి ట్రిప్పులు తిరిగాను, చీకటి పడిపోతుంది. అప్పుడు ఒక్కటే అన్నాను, తండ్రి నువ్వు నిజమైన దేవుడు అంటున్నారు కదా, ఆ కాగితం గనక దొరికితే నా వల్ల ఆయన ఉద్యోగం పోకూడదు, ఆ కాగితం గనక దొరికితే నిన్ను జీవితంలో నేను ఎడవను అని ఒకే మాట ఆయనతో ఒప్పందం చేసుకున్నాను నేను. ఇక మళ్ళీ ట్యూషన్కి వెళ్ళే ముందు స్నానం చేసి వెళ్ళాలి కదా అని వెనక ఊర్లో కొంచెం అప్పుడే కొత్తగా కట్టిన డాబా మాది, ఇంకా బాత్రూమ్ వేరుగా సెట్ చేయలేదు, దడులతో ఉంది. నేను స్నానం చేయటానికి అక్కడికి వెళ్తే అక్కడ ఉంది ఆ కాగితం, తీసుకొచ్చాను, హ్యాపీ అయ్యాను, తీసుకొచ్చాను, తీసుకెళ్ళాను, నా వల్ల ఆయన ఉద్యోగం పోలేదని హ్యాపీ అయ్యాను, సంతోషపడ్డాను, ఇచ్చేసాను, అయిపోయింది. మా అమ్మకి మేనమామ కొడుకు ఒక ఆయన కూడా, ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉంటే చనిపోతాడు అనుకుంటున్న టైంలో ఇట్లాగే మీటింగులు జరుగుతుంటే ఆయన ఎవరు అన్నారంట, ఎల్లు ఎట్టాగూ చనిపోయేవాడివే కదా, దేవుడు కాపాడతాడంటున్నారు, రక్షిస్తాడంటున్నారు అని చెప్పని అంటే, ఆయన అట్లా వెళ్ళిన కారణాన్ని బట్టి దేవుడు ఆయన్ని పట్టుకుని ఆయన రక్షించుకున్నారు. ఆయన మా ఊరికి దగ్గరలో ఒక సంఘంలో ఆయన ఉంటారనమాట. ఇక కుటుంబీకులు ఏమన్నారంటే, నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముకున్నావు గనక నీ జీవితం నీది, మా జీవితం మాది అని అనేసరికి వాళ్ళకి ఇవ్వవలసిన ఆస్తి ఇచ్చేసి మా ఊరికి దగ్గరలో ఉన్న సంఘంలో ఆయన ఉంటూ ఉండేవారు. ఆవిడ సావిత్రమ్మ గారు గొల్లలో కళ్ళు లేకపోతే దేవుడు కళ్ళు ఇచ్చాడు, ఆవిడ సంఘం పెట్టుకున్నారు, ఆ సంఘంలో ఆయన ఉంటూ వచ్చేవారు. ఇక బంధువులే గనక ఎప్పుడన్నా ఒక్కొక్కసారి వచ్చినప్పుడు దేవుని మాటలు ఆయన చెప్తూ ఉండేవారు. పాపులమమ్మ పాపులమమ్మ మనం పాపులమమ్మ అంటే, నేను అప్పటికి ఆయనతో ఒకసారి వాదిచ్చాను, నేను యథార్థంగా ఉంటాను, నేను ఖచ్చితంగా ఉంటాను, నేను నమ్మకంగా ఉంటాను అని అంటే, నీకు ఇప్పుడు తెలియదులేమ్మా, నీ తర్వాత తర్వాత తెలుస్తుందని చెప్తూ ఉండేవారు, వాక్యాలు చెప్తూ ఉండేవారు. విని అట్లా అంటూ ఉంటూ ఉండేదాన్ని, అమ్మ కూడా వింటూ ఉండేది, అంతవరకు జరిగేది. కానీ తర్వాత ఎక్కడైనా మీటింగులు ఎవరైనా పెడుతున్నారు అంటే మట్టుకి మీటింగులకి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. పర్వత సూర్యనారాయణ గారు కూడా ఒకసారి మా ఊరు వచ్చి మీటింగులు పెట్టారు, ఆ మీటింగ్ కూడా పోనివ్వకుండా వెళ్ళాను, విన్నాను. ఎందుకు ఆ మీటింగ్ అట్లా విన్నప్పుడు నాకు దేవుని గురించి తెలుసుకుని ఎంతో సంతోషం అనిపించేది, అయిపోయింది. మరి 10th రాశాను, 10th ఫెయిల్ అయ్యాను. అంటే నాకు కొంచెం ఈ చదువు మీద కంటే కూడా పిల్లల్ని పెంచే విషయం కానీ, అంటే ఎక్కువగా వాళ్ళని ముద్దు చేసి వాళ్ళని తీసుకొచ్చి ఆడించటం కానీ, ఆటలు ఆడుకోవటం కానీ, వీటి మీద నాకు చేస్తుండేది కానీ చదువు మీద నా దృష్టి తక్కువ. అయ్యేసరికి ఇట్లాగే 10th తప్పాను. తర్వాత మా మేనత్త గారింటికి వెళ్తాను, అక్కడ ముసలాయన ఉన్నారు, ఆయనకి ఎవరు కొంచెం చూసేవారు లేక మా మేనత్త దగ్గర ఉంటుండేవారు. అయితే ఆయన దూర బంధువు అంట, మాకు తెలియదు. తర్వాత ఆయన వచ్చి మా నాన్న అడిగారు, మా మనవడికి నీ కూతుర్నిమ్మని. ఇక ఆ పరిస్థితులన్నీ ఈయన మా నాన్న ఒప్పేసుకున్నారు. మా అమ్మ అయితే, లేదు నువ్వు ఒప్పుకోబాకు, నేను ఉద్యోగస్తుడికి ఇచ్చి చేస్తాను,
మరి వ్యవసాయస్తుడు అతను వద్దు అని. మా నాన్నకేంటి, వ్యవసాయదారుడైతే ఆయన చేతి కిందకి కలిసి వస్తారన్నట్టుగా ఆయన చూసుకునేవారు. మా అమ్మ చాలా మంది చెప్పించింది, నేను ఈ సంబంధం చేసుకోనని చెప్పు అని. నాకు తండ్రి అంటే చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఆయన బాధపడితే నేను చూడలేనంతటి ప్రేమ. కానీ నేను ఆ రోజు కొంచెం ఎదురు తిరిగితే బాగుండేదేమో, నేను చేసుకోను అన్న తర్వాత ఆయన తల ఉంచటం నేను చూడలేనని ఒప్పుకున్న కారణానికి జీవితకాలం ఆయన నరకం పడ్డారు. నేను అంతకంటే పడ్డాను. ఆయనకు కూడా తప్పలేదు. ఆయన కూడా నా వల్ల అటువంటి సంబంధం అయ్యేసరికి చాలా పడ్డారు. లేని వ్యసనం అంటూ లేదు. ఆస్తి ఎంత తరిగిపోయింది, ఆస్తి అంత అయిపోయింది. నా 28 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఆకలి బాధ తెలుసు, వస్త్రహీనత తెలుసు, రోగాలతో ఉన్న వారి యొక్క సమస్యలు తెలుసు, భర్తలు వేధిస్తే ఉండే సమస్యలు తెలుసు. తెలియని సమస్య అంటూ కూడా, నేను ఎరగని సమస్య అంటూ కూడా లేనటువంటి, ఇవాళ ఎవరైనా వచ్చి ఇది సమస్య అంటే, అబ్బా ఆ రోజు నేను పడ్డాను కదా, ఈ రోజు నేను ప్రార్థన చెయ్యాలి. ఒకసారి దినకర్ గారు కూతురు చనిపోతే, ఇంత భక్తిపరుడైన కూతురు చనిపోయింది, నువ్వు భక్తిపరుడు అయితే నీ కూతుర్నే కాపాడుకునేవాడివిగా అన్నప్పుడు దేవుణ్ణి ఇట్లా అంటున్నారనంటే, ఎదట వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చెయ్యాలి అంటే ఆ బాధ నీకు తెలిస్తేనే కదా అని అన్నారని నేను విన్నాను. తెలియని బాధ అంటూ లేకుండా దేవుడు నాకు నేర్పుతూ వచ్చాడు. అటువంటి ఎన్నో సమస్యలు అక్కడ తంతే ఇక్కడ పడ్డట్టు, ఇక్కడ సమస్యలు ఎదుర్కోలేక అక్కడ పడ్డట్టు చాలా సమస్యలు ఎదుర్కొంటూ వచ్చాను. నాతో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో సుఖంగా ఉంటా అంటే, మరి ఇంత పరిస్థితుల్లో తెలివుండి మరి ఇవ్వగలిగిన స్థితిలో ఉండి ఒక సంబంధాన్ని తీసుకొచ్చి ఈ పరిస్థితి ఏంటి అని దేవుని మీద నాకు ఎంత కోపం వచ్చిందంటే తిట్టాను కూడాను. నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు ఈ రావుగాక రావు. నాకు తెలియదు, ఎందుకంటే నేను ఏ సంఘానికి వెళ్ళలేదు, నేను అసలు నేర్చుకోలేదు. నాకు ఒక్క దేవుడు విశ్వాసము తప్ప నాకు రెండోది లేదు. దేవుణ్ణి దూషించాను. నాకు నేను చనిపోవటానికి నాయన ఎన్నిసార్లు నాయన నేను మరణానికి నన్ను నేను అప్పగించుకోవాలని సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో కూడా దేవుడు నాకు ఆ మరణానికి నన్ను అప్పగించలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ జీవితం అట్ట కొనసాగింది. ఎన్నో పడ్డాను, ఎన్నో సమస్యలు అయిపోయింది. 2003 సంవత్సరంలో మరి మళ్ళీ ఈ మధ్యలో మా తల్లి తన భక్తిని కూడా నేను చెప్పాలి. తను విశ్వాసంలో బలపడింది, తను ఒక ఆత్మీయురాలుగా ఉంటూ వచ్చింది. ఎవరైనా సేవకులు ఊళ్ళోకి వస్తే, ఆ రోజుల్లో అన్ని సంవత్సరాల క్రితం సేవకులు ఊళ్ళోకి వస్తే ఇంటింటి భోజనం అన్నట్టుగా, అంటే ఇవాళ మా ఇంట్లో మేము భోజనం పెడతాము అని చెప్తూ ఉండేవారు. అట్లా ఎవరైనా సేవకులు వస్తే తను పిలిచి భోజనం పెడుతూ ఉండేది. అంటే 3 రోజులు కోటాలైతే ఒక రోజైనా మా ఇంట్లో భోజనం ఉంటూ ఉండేది. అది కూడా బిడ్డల మీద పనిచేస్తుందేమో, అటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చాను. సరే, నా భర్త తన జీవితంలో 2 మంచి మాటలు మాట్లాడాడు. చివరి దశలో నన్ను చేసుకోకుండా ఉంటే నువ్వు ఎంతో సుఖపడేదానివి ఒప్పుకున్నాడు. నేను చనిపోయినాక నువ్వు విడిగా ఉండొద్దు, రాముతో వెళ్ళిపో. ఇది 2వ మాట. ఊళ్ళో ఉండొద్దు, జనం నిన్ను బతకనివ్వరు. ఎంత తెలిసినాడు, అన్ని తప్పులు ఎట్లా చేసుకొచ్చాడో కూడా తెలియదు. సరే, అది అయిపోయింది. తను చనిపోయాడు 2003లో. మరి ఆస్తి ఎంత 14 ఎకరాల పొలము, ఇల్లు. పెడసనగల్లు అంటే కూచిపూడి దగ్గర తెలుస్తుంది అందరికీ, అక్కడ పొలాల రేట్లు ఎక్కువగానే ఉంటాయి. లాస్ట్కి మిగిలింది 2 ఎకరాలు మిగిల్చాడు. 3 ఎకరాలు మిగిల్చాడు. 3 ఎకరాల్లో కూడా 1 ఎకరానికి అప్పులు,
అప్పులు తను చేసి కాదు, దొంగ సంతకాలు కాగితాలు పుట్టించి నేను మీకు ఇవ్వాలని చెప్పండి రా, తర్వాత మళ్ళీ ఇక నాకు ఎంత వస్తుందో రాదోనని అట్లా చేసి చివరి దశలో అది కూడా ఆ రకంగా కూడా నష్టం చేస్తూ వచ్చాడు. దేవుడు తను ఒక రోగానికి అప్పగించాడు. ఆ పరిస్థితుల్లో కూడా నా మరదలు ఆ, అసలు ఏం సుఖపెట్టాడనక్క, నువ్వు అట్లా చేస్తున్నావు చాకిరీ అంది. అప్పటికి కూడా నేను ఒక సంఘానికి వెళ్ళలేదు, నేను రక్షణ పొందలేదు. అయినప్పటికీ నా దేవుడు అంటే పిచ్చి ప్రేమ. నా దేవుడు మాటల్ని నేను నెరవేర్చడానికి నేను ఎంత ఇష్టపడేదాన్ని. అమ్మో, నేను చెయ్యాలి, రేపు పొద్దున్న నేను అడిగితే నేను జవాబు చెప్పలేను, నేను చెయ్యాలి అని ఆ చాకరీ చేశాను. అసలు రాము కూడా చూడలేకపోయాడు. చూడలేక ఉందామని వచ్చినాడు కూడా ఉండలేక వచ్చేసి సందర్భం కూడా ఉంది. అదైపోయింది. తన తల్లిని నా దగ్గరే పెట్టాడు. అంతకు ముందు తల్లిని చూసి పంపించాను. తండ్రి, తల్లి, వీళ్ళందరికీ సేవలు, ఆ కష్టాల్లోనే సేవలు చేసి పంపించటమే నా పని అయిపోయింది. అటువంటి సందర్భాల్లో మరి ఇక హైదరాబాదు 2003లో వచ్చాము. 2 లక్షలు చేత పట్టుకుని వచ్చాము. కాకపోతే ఏదో ఒక స్వరము సౌమ్యకి తనకు వినపడినట్లుగా ఏదో మీకు ఇల్లు ఇస్తాను అని దేవుడు చెప్పినట్లుగా అనిపించి ఆ స్థలానికి మేము ప్రాధాన్యత ఇవ్వకుండా ఇంటి కొరకే ఎతికితే దేవుడు ఇల్లు చూపించాడు. మరి 2 లక్షలే ఉన్నాయి, ఇది 3.5 లక్షలు అనుకుంటాను. పొలం వాళ్ళ దగ్గర ఇంకొక 1 లక్ష రావాలి, ఇంకొక 50,000 కావాల్సి వస్తాయి, మామయ్యని అడగమన్నాడు. నేను ఇంతవరకు నేను ఇంట్లో పచ్చడేసుకు తినేటప్పుడు కూడా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నా ఇంట్లో ఇది లేదని నేను ఎవరికి చెప్పలేదని మనసులో అనుకుని, అమ్మో ఇట్లా అడగమంటున్నాడని నేను అన్న గోల్డ్ అంతా నీకు ఇస్తానయ్యా, నువ్వు పెట్టేసుకో, డబ్బులు సర్దేసుకో. మీ నాన్న నీ భర్త అంటాడని మీ నాన్న కాపాడి నీకు అప్పచెప్పిన దాన్ని నేను ఈ రోజు తీసుకుని ఈ రకంగా నేను చెయ్యను, అడిగి చూడు, ఇస్తే ఇస్తారు లేకపోతే లేదని. సరే, ఎరా ఇల్లు కొనుక్కున్నావంటే మాకు చూపించమని మా తమ్ముడు అన్నప్పుడు, రండి మా రేపు ఆదివారం అన్నప్పుడు వచ్చారు. నా కొడుకు సైగ చేస్తున్నాడు, ఇక వాళ్ళు భోజనాలు అయిపోయినాయి, సాయంకాలం వెళ్ళిపోయే ముందు ఒకసారి అడగమని సైగ చేశాడు. మనసు రాలేదు. కానీ మా తమ్ముడు వెళ్ళే ముందు, మరి నీకు ఎక్కడో విజయనగరంలో పొలం ఉంది కదా మా అత్తతో పాటు, అది అమ్మాను, 80,000కి అమ్మాను, 50,000 ఇప్పుడు చేతిలోకి వచ్చినాయి, నీకు ఇమ్మంటావా బ్యాంకులో వేయమంటావా అన్నాడు. ఎంత గొప్ప దేవుడో! ఆ 50,000 ఇంటికి సమకూర్చి ఇంటిని మా చేతిలో పెట్టి ఆ ఇంట్లో మమ్మల్ని ఉంచారు. ఇట్లాంటి పరిస్థితుల్లో కొనసాగుతున్నప్పుడు ఈ మధ్యలో ఉన్న భర్త బ్రతికి ఉన్నప్పుడే దేవుడంటే ఇష్టం చొప్పున, దేవుడైతే ఇష్టం ఉంది కానీ బొట్టు తీయాలి, ముగ్గు వేయకూడదు అనేటటువంటి కొంచెం దానికి నేను అంగీకారం తెలపగలనా, బొట్టు అంటే ఇష్టం కదా మరి అని అతను ఉండగానే నేను తీసేసుకుంటే నేను ఉండగలనా లేదా తెలుస్తుంది అని అతను ఉన్నప్పుడే బొట్టు, ముగ్గు నేను వదిలేసుకున్నాను. అయిపోయింది. 2003లో హైదరాబాద్ వచ్చి ఇల్లు కొనుక్కుని ఉన్నాక మరి 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను నేను. ఎందుకు అంటే నాకు ఒక సరైన సంఘం కావాలి. ఇప్పుడు ఒక చోటకి వెళ్తే అక్కడ బిగబడతారు, లేకపోతే నిజమే బిగబట్టం కాదు, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నాక ఆ యొక్క సేవకురందరికో ఇక్కడే ఉంటే బాగుండని అనిపిస్తుంది. నాకు అది ఇష్టం ఉండదు. నాకు సరైనటువంటి వాక్యం కావాలి, క్రమశిక్షణ ఉండాలి, గద్దింపు ఉండాలి. నేను దానికి ఎక్కువగా ఇష్టపడతాను, నాకు ఎట్లా దొరుకుతుంది అని అనుకుంటూ ఉండేదాన్ని. మరి నాకు కొంచెం ఆరోగ్యం బాగోనప్పుడు పీపుల్స్ హాస్పిటల్లో కుక్కట్పల్లిలో నన్ను చూపించడానికి రాము తీసుకెళ్ళాడు. స్కానింగ్ తీయించారు. ఇట్లా మెడ దగ్గర అరిగిపోయినాయి, ఫిజియోథెరపీ చేయించుకోవాలి అని అన్నప్పుడు
నా ఇట్లా పైన అప్స్టేర్ లోనే పైనే ఉన్నారు ఫిజియోథెరపీ చేసేవాళ్ళు అని అంటే వెళ్ళాను. ఫిజియోథెరపీ చేయించుకున్నాను. రెండో రోజు వెళ్ళాల్సి వచ్చింది. రెండో రోజు వెళ్ళాను. ఆవిడ నన్ను అబ్జర్వ్ చేసిందేమో, జ్యోతి అని ఆవిడ. అమ్మ మీరు క్రిస్టియన్సా అని అడిగింది. దేవుణ్ణి అయితే నమ్మాను కానీ నాకు ఒక సరైన సంఘం లేదమ్మా, అందుకే నేను ఇక హైదరాబాద్ వచ్చి 2 ఏళ్ళు అయింది, ఎక్కడికి వెళ్ళటం లేదు అని చెప్పినప్పుడు, అమ్మ నేను ఒక సంఘం చెప్తాను మీరు వెళ్ళండి, పిఆర్కే రాజు గారు అని ఆయన ఒక సంఘం హౌసింగ్ బోర్డు లో ఉంది, మీరు దానికి వెళ్ళండి, ఖచ్చితంగా నేను ఈ మాట చెప్తున్నాను, మీరు వెళ్ళిన తర్వాత దాంట్లో నుంచి మీరు బయటికి రారు అని చెప్పింది. అమ్మో మీరు ఇట్లా చెప్తారు కానీ మరి నాకు అక్కడికి వెళ్ళినాక నచ్చకపోతే అన్న. నచ్చకపోతే మీరు బయటకు వచ్చేసేయండి, అట్లా ఇదేమీ లేదు అని చెప్పాను. అంటేను ఫోన్ నెంబర్ ఇచ్చింది. రాము తీసుకెళ్ళాడు, చూపించాడు. బ్రదర్ తో మాట్లాడుకున్నాం, మాట్లాడిచ్చారు, బ్రదర్ తో మాట్లాడాము. ఇంకా తర్వాత నాకు కూడా మనసుకి ప్రశాంతత అనిపించింది. తర్వాత రావాలి, ఇక మందిరానికి రావాలి. మరి రాముకు వచ్చే జీతం తక్కువ, ఉన్నది ఒక ఏరియా, మేము కలిసి రావటానికి మేము చేయటానికి రూట్లు తెలియదు. రూపాయి ఖర్చు పెట్టి డైరెక్ట్ గా మాట్లాడుకు రావటానికి పరిస్థితులు అంతంత మాత్రం, రూపాయి సమస్య. ఇట్లాంటి పరిస్థితుల్లో కొంతకాలం మేము మందిరానికి దూరంగానే ఉన్నాం. వెళ్తా ఉండేవాళ్ళం ఎప్పుడో ఆదివారం, లేదో ఇంకో 2 వారాలకు ఒకసారి అట్లా వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ అంత క్రమశిక్షణగా వెళ్ళటం జరిగింది కాదు. కొన్ని కొన్ని రోజులైతే బ్రదర్ సంఘానికి వచ్చే వారికి ఎవరికో అప్పచెప్పారు. ఆయన కారు వేసుకుని మమ్మల్ని అప్పుడు కూడా ఫీలింగ్ ఉండేది, అయ్యో ఆయన ఇబ్బంది పెడుతున్నాం, ఆయన ఎక్కడి నుంచో వచ్చి తీసుకెళ్ళటాను అవుతుంది అని అనుకున్నాము. అయినా పాపం వాళ్ళు ఫీల్ అవ్వలేదు, అట్లాగే వచ్చి తీసుకెళ్లేవారు. ఆ తర్వాత ఇట్లా సరే ఇదే మందిరానికి వస్తూ ఉండేవాళ్ళం. మరి అట్లా మందిరానికి రాలేనటువంటి తరుణాలలో అసలు నాకు ఈ రోజు ఆశ్చర్యం అనిపిస్తుంది. బ్రదరు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వాక్యం చెప్పి మా చేత ఆరాధన చేయించి వెళ్ళేవారు. మరి సేవకులుగా ఆ బాధ్యతే గనక లేకపోతే ఈ కుటుంబం ఎప్పుడో ఎక్కడుండేదో. ఆ అట్లా పట్టించుకుని వస్తూ చేస్తూ అట్లా ఉండేవారు. మందిరానికి వచ్చినప్పుడు కూడా సమయానికి వస్తే మా ప్రార్థన చేయమంటారు, నాకు ప్రార్థన రాదు, ఆరాధన రాదు, సమయానికి వెళ్ళొద్దు, కరెక్ట్ గా ఆ ఆ పాటలో సమయానికి వెళ్ళాలి అనేటటువంటి ఇదితో ఆ టైం మెయింటైన్ చేసుకుని వస్తా ఉండేదాన్ని. ఇట్లా గడుస్తా ఉన్నప్పుడు రత్నకుమారి అని మియాపూర్ లో ఉంటుండేది ఆవిడ. ఆవిడని చూసి నేను అనుకున్నాను ఒకరోజు, అంత దూరం నుంచి ఆవిడ వస్తాను మియాపూర్ నుంచి, నేను కొంచెం ఇంత దగ్గరగానే ఉన్నాను, రాలేకపోతున్నాను, ఇంకెప్పుడు అట్ట చేయకూడదు అనేటటువంటి నిర్ణయం ఆ రీతిగా ఆవిడ వల్ల తీసుకున్నాను. వసుమతమ్మ గారని వాళ్ళ బంధువే ఒక ఆవిడ, ఒక ఒక సంవత్సరం ఆవిడికి సంవత్సరం అంతా కూడా మందిరం మానకుండా వచ్చినందుకు ఒక గిఫ్ట్ గా దేవుని వాక్యాన్ని ఇచ్చారు. అప్పుడు నేను తీర్మానం తీసుకున్నాను, నేను మందిరానికి ఆ ఈ సంవత్సరం అంతా నేను మానకుండా వెళ్ళాలి అనేటటువంటి తీర్మానం తీసుకున్నాను. మరి ఆ తీర్మానం తీసుకున్నప్పుడు ఇది 10 సంవత్సరాలు మినిమం అవుతుంది కదా. తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ కోసం వాళ్ళు చేసేటటువంటి ఆ పోరాటాల్లో స్ట్రైకులు, బందులు ఎన్నో వచ్చాయి అదే సంవత్సరం. మరి నేను తీసుకున్న తీర్మానం మరి తప్పిపోతానేమో, ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అని ఎవరు కనపడితే వాళ్ళని నన్ను అక్కడ దింపండి, నన్ను అక్కడ దింపండి, నన్ను అక్కడ దింపండి అని 3-3 దగ్గర లిఫ్ట్ అడిగి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఒకసారి అయితే ఆటో ఎక్కాము, ఆటో కొంత కుక్కటిపల్లి దాకా వచ్చింది, కుక్కటిపల్లి నుంచి పట్టుకుంటున్నారు, ఆటోలు నిలవట్లేదు అని అన్నప్పుడు
ఇట్లాగే నుంచుని ఒక బాబుని అడిగితేను, బాబు హౌసింగ్ బోర్డు దగ్గర దింపాలి అని అంటే, సరే ఆంటీ అని చెప్పి ఎక్కించుకున్నాడు, హౌసింగ్ బోర్డు దగ్గర దింపాడు. మందిరం ఇట్లాంటివి నేను చాలా ఎదుర్కొన్నాను. కాకపోతే నాకు ఒకటి తెలుసు, ఆ రోజు యోర్దాన్ నదిలో కాలు అక్కడ ముందు పెట్టినప్పుడు మనకి ఆ ఇంట్రెస్ట్ ఉండి మనం అది చెయ్యాలి అని కాలు ముందుకు అడిగేస్తే మట్టుకి మన ప్రయత్నం ఏది ఆగదు. ఆ రీతిలో ఆ నేను ముందు అడుగు వేయటం, దేవుడు తన మందిరానికి ఆ సంవత్సరం అంతా కూడా మానకుండానే నన్ను మందిరానికి నడిపించాడు. ఏది ప్రతి ఆదివారం, ప్రతి ఆదివారం. మళ్ళా సోమవారం ఇట్లాగే, సోమవారం నేను ఎందుకు మందిరానికి రావాలి అని తీర్మానం తీసుకున్నాను అంటే, ఎక్కడో రాము స్థలం కొనుక్కున్నాడు. ఆ స్థలానికి మరి కొంచెం లేట్ అయ్యింది. ఆయన దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తే, లేట్ అయ్యింది. ఎందుకు లేట్ చేస్తున్నాడు తెలియక దూరదేశంలో ఉన్నాడేమో, నువ్వు వెళ్ళి ఒకసారి కనుక్కోమ్మా అని అన్నాడు. అయితే నేను ఒక్కటే చెప్పాను, సోమవారం ఉపవాస ప్రార్థనలు ఉంటాయి అయ్యా, నేను 3 రోజులు మందిరానికి 3 సోమవారాలు మందిరానికి వెళ్తాను, నువ్వేమి కంగారు పడొద్దన్నాను. ఇటు వెళ్ళి ఈయన్ని కలిశాను. ఆయన ఒకటే చెప్పారు, అమ్మా ఒక్కొక్కరికి ఏం చేస్తామని, కొంతమంది కలిస్తే అందరికీ కలిపి ఒకసారి చేద్దామని అని అన్నారు. ఏది 3 రోజులు నేను ఉపవాస ప్రార్థనలో కూడుకుని తర్వాత నాకు ఈ రిజల్ట్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి లేదు, ఉపవాస ప్రార్థన సోమవారం మానొద్దు అని ప్రతి సోమవారం ఉపవాస ప్రార్థనకు వచ్చేదాన్ని. ఎట్లా వచ్చేదాన్ని అంటే, కరెక్ట్ గా 3 ఆటోలు మారి వచ్చేదాన్ని. 3 ఆటోలు మారి మెయిన్ రోడ్డు మీద నుంచి లోపలికి నడుచుకుంటూ మళ్ళీ వస్తూ ఉండేదాన్ని. అదైపోయింది. స్త్రీల కూడిక బుధవారము, మరి స్త్రీల కూడికలో కూడా పాల్గొంటే మంచిది కదా అని చెప్పి ఎప్పుడన్నా స్త్రీల కూడిక అట్లా వెళ్తూ ఉండేదాన్ని. పీజేఆర్ నగర్ లో మందిరం నిర్మించారు. ఇంకా మందిరం నిర్మించిన తర్వాత మరి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులంగా మరి అక్కడికి స్త్రీలంగా ఉండాలి కనుక అట్లా వెళ్లాల్సిన పరిస్థితుల్లో అది 4 ఆటో, 4 ఆటోలు మరి పీజేఆర్ నగర్ వెళ్తూ ఉండేదాన్ని. మళ్ళీ నేను ఈ మధ్యలో ఏ సంవత్సరం తీర్మానం తీసుకున్నానో నాకైతే తెలియదు, కానీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తీర్మానం. నేను నీ మందిరానికి 10వ గంటలో నేను ఉండాలి, నేను నీ మందిరంలో 10వ గంటలో ఉండాలి అని తీసుకున్న తీర్మానానికి మళ్ళీ ఇక్కడ నేను ఎన్నింటికి బయలుదేరితే నేను కరెక్ట్ గా ఒక 5 నిమిషాలు ముందే నేను మందిరంలో ఉండగలుగుతాను, ఇన్ని ఆటోలు మారి కూడా అని నేను టైంని అడ్జస్ట్ చేసుకుని వెళ్తూ ఉండేదాన్ని. కరెక్ట్ టయానికి మందిరంలో ఉండేదాన్ని. అది నా దేవుడే సాక్షి, బ్రదరే సాక్ష్యం. అయితే 2 సార్లు 3 సార్లు నేను మందిరానికి లేట్ వెళ్ళాను. కారణం తెలియదు. కారణం అంటే రానందుకు కారణం అంటలేదు. నేను ఆరాధన చేసేటప్పుడు నేనేదో మాట ఇచ్చి తప్పిపోయాను అని ఆ రోజు ఆరాధన ఏడుస్తూనే చేసేదాన్ని. ఎందుకు ఏడుపు వచ్చేదో తెలియదు. ఏముంది, ఎప్పుడూ వస్తున్నాను కదా, మరి ఒక్కసారి ఇదైతే ఏమవుతుంది అని అట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్క తీర్మానం చేసుకుంటూ ఒక్కొక్క తీర్మానానికి కట్టుబడి, ఒక సంవత్సరం అయితే రోజు కూడా ఉదయము సాయంకాలం ఈ ప్రార్థన పట్టిక చొప్పున ప్రార్థన చెయ్యాలి అని తీర్మానం తీసుకున్నాను. అదే తీర్మానాన్ని నెరవేరుస్తూ వచ్చాను. మళ్ళీ ఎందుకో నాకు తెలీదు, నా మనస్సాక్షి కొన్నిసార్లు ఏదైనా గద్దించింది, అది చెయ్యకపోతే అది దేవుని హెచ్చరికే, నేను తప్పిపోయానని అనిపిస్తుంది. 2019లోనో 18లోనో నాకు గుర్తులేదు, నువ్వు ఉపవాస ప్రార్థన ఉండు, హెచ్చరిక హెచ్చరిక లేదు. నేను అసలు ఎప్పుడు ఉపవాసం ఉండలేను. ప్రార్థనకి అటెండ్ అవుతాను కానీ ఉండలేను. ఉపవాస ప్రార్థన అని ఖచ్చితంగా తీర్మానం తీసుకుని నేను ఉండలేను. నా పరిస్థితి నాకు తెలుసు కనుక నేను ఉండను. నేను పోరాడాను. నేను ఉండను, నేను ఉండను అంటే ఉండాల్సిందే. ఉండాల్సిందే అంటే
మరి అది సోమవారం పెట్టుకున్నానా బుధవారం పెట్టుకున్నానో తెలియదు, సోమవారమేననుకుంటాను. ప్రతి సోమవారం ఉపవాసంతో మందిరానికి వచ్చేదాన్ని. అప్పుడు దేవుడు ఎందుకు నాకు అట్లా చేయించాడు అనేది కూడా తెలియదు. తర్వాత కరోనా వచ్చింది. అంటే మరి ఆ, ఇటువంటి పరిస్థితులు గుండా నేను తీర్మానాలు తీసుకోవటం, తీర్మానాలకు వెళ్ళటం, ఇది చేయటం. మళ్ళీ ఇంకోటి కూడా చెప్పాలి, నాకు స్తుతించటం రాదు, ప్రార్థించటం రాదు. మరి ఆ స్థుతి అనేది ఎట్లా చేయాలి, ముందు స్థుతించటం అనేది మన క్రమ పద్ధతుల్లో మందిరంలో నేను ఇక ముందుకు టయానికి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రతిదీ నేర్చుకుంటూనే, ఈ రోజుకు కూడా నేను భయం నా వణుకుతూనే నేను ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన, వాక్యం చెప్పిన వణుకుతానే చేస్తాను. ఎందుకో తెలియదు, ఆ యొక్క టెన్షన్ ఉంటుంది నాలో. అయితే ఆ రీతిగా నేను చేస్తూ ఉండేటువంటి ఇదిలో దేవుణ్ణి 4 మాటలే స్తుతించి ఎందుకు ఊరుకోవాలి, మందిరంలో అయితే కొద్దిసేపే స్తుతించగలుగుతాం కదా అని నేను, పగలో మైండ్ డిస్టర్బ్ గా ఉంటుందని రాత్రిపూట 3 గంటల టైంలో లెగిసి 5 వరకు కూడా రాసుకుని అవి నేను కంటతా పట్టి వాటిని అట్లా స్తుతిస్తూ బైబిల్లో చాలా వాక్యాలు నా నోటే ఉంటాయి. అట్లా దేవుణ్ణి గణపరచడం నేర్చుకున్నాను, అట్లా స్తుతించటం నేర్చుకున్నాను. మరి స్తుతిలో ఉన్న గొప్పతనాన్ని నేను తెలుసుకోగలిగాను మన సంఘం ద్వారా. ప్రార్థన, దేవుడు అనేక వాగ్దానాలు నాకు ఇస్తూ వచ్చాడు రక్షణ పొందిన రోజు నుంచి కూడా. ఈ రోజుకి 23 వాగ్దానాలు నా చేతిలో ఉన్నాయి. ఏ వాగ్దానాన్ని నేను పోగొట్టుకోకూడదు. ప్రతి వాగ్దానము ఈ రోజు నా దగ్గర ఉన్నది. ప్రతి వాగ్దానం ప్రకారంగా నేను ఎత్తిపట్టే ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని. ప్రతి వాగ్దానము విలువైంది. మరి అటువంటి వాగ్దానాల్లో అడుగుడి మీకు ఇయ్యబడును అనేటటువంటి వాగ్దానమును నాకు మనసు అడగమంటున్నాడు దేవుడు అని చెప్పి నాకు సడన్ గా గుర్తొచ్చింది. నా తల్లి క్యాన్సర్తో చనిపోయినప్పుడు నేను ఆ బాధలు పడలేను, నన్ను నూతిలో వేసేయమని చెప్పి తను చెప్పినప్పుడు చెప్పటమే కాదు, నా గురించి ప్రార్థన చెయ్యను అంద. ఆ రోజుల్లో నాకు అసలు ఏమీ తెలియదు, ప్రార్థనే రాదు, నేనేం చేస్తాను. అయితే ఒక్కటే అనుకున్నాను, తండ్రి నా తల్లి ఆ రోజు ఆ పరిస్థితుల్లో చనిపోయింది కనుక అటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మరి నా ప్రార్థనకి నువ్వు జవాబు దయచేయాలి అని చెప్పి నేను దేవుణ్ణి అడిగాను. నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఇట్లాంటి వాగ్దానాలు అట్లా ఎన్నో నా మందిరాన్ని మీ మధ్య ఉంచాను, మీ యందు నేను అసహ్యపడను అనేటటువంటి వాగ్దానం కూడా అనుగ్రహిస్తూ వచ్చారు. ఆ ఇచ్చారు కదా అని సంతోషపడటం కాదు, కానీ వాటి ప్రకారంగా అంటే ఆయన ఇంకొకసారి అసహ్యపడకుండా ఉండేటటువంటి జీవితం కూడా జీవించాలి. ఇప్పుడు అనేక విషయాలు మనకు చెప్తా ఉన్నారు గనక ఆ ప్రకారంగా మనం జీవిస్తూ రావాలి. ఇట్లా అనేకమైనటువంటి తీర్మానాలు తీసుకుని ఒక సమయం పాటించే విషయమే కానీ, ఆదివారం పోగొట్టుకోకుండా ఉండే విషయమే కానీ, ఇట్లా ఎన్నో తీర్మానాలు నేను తీసుకుంటూ ముందుకు మరి ఇట్లా నన్ను అంటే అంటే ఆయన ఎక్కడ నాటారు నేను అక్కడ ఉండటానికి ఇష్టపడ్డాను కనుక, ఆయన ఘనపరిచాను కనుక నేను నీ ఖ్యాతిని మంచి పేరును రప్పిస్తున్నాను అన్నటువంటి వాగ్దానంతో ఆయన నన్ను బలపరుస్తూ ఈ సంఘంలో ముంచి నన్ను ఈ రీతిగా దేవుడు వాడుకుంటున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆనాడు చిన్నతనంలోనే కాదు, నాకు తెలియనటువంటి మరణము నుంచి తప్పించింది. తర్వాత హైదరాబాదు రాక ముందు కూడా నాకు తెలియకుండానే మరణకరమైన ఒక వ్యాధి నుంచి కూడా ఆయన నన్ను తప్పిస్తూ వచ్చారు. అవి రెండు నాకు తెలియనటువంటి మరి దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక ఆయన నెరవేర్చుకునే వరకు కూడా మన మరణానికి అప్పగించరు. ఆ రీతిగా సంఘంలో నన్ను ఉంచారు. నా ప్రతిదీ కూడా ఆయన మా అంటే సంఘంలో క్రమశిక్షణ కలిగి జీవించటానికి, మరి చెప్పిన ప్రకారంగా నడుచుకోవటానికి నా వలే ఇంకా అందరూ కూడా ఎంతో నేను ఆ వయసులో వచ్చానేమో కానీ ఇప్పుడు చిన్న వయసులో మిమ్మల్ని చూస్తా అంటే నాకు ఎంతో ముచ్చటగా ఉంటుంది. పిల్లలు ఉంటున్నారు, అయినా సరే మీరు ఆ రీతిగా కూడుకుంటున్నారు, ఇంకా మీరు ఎంతో నేర్చుకుంటారు. సమయం పాటించే విషయంలో కూడా మీరు కొంచెం ఆ విషయంలో
ఆలోచిస్తారని మరి ఆ, వేడుకుంటున్నాను. నా గురించి కూడా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. బాప్తీసం తీసుకున్నప్పుడు నేను నీకు ఆరోగ్యాన్ని స్వస్థతను మరలా రప్పిస్తాను అని చెప్పిన దేవుడు ఈ రోజు కూడా నన్ను ఆరోగ్యంగానే ఉంచుతూ వచ్చారు. కానీ శరీర బలహీనతలు ఉంటాయి. శరీరం అన్నాక మరి ఆ బలహీనతల్లో కూడా ఆయన తోడుగా ఉండాలని నా గురించి ప్రార్థన చేయండి.